అనగనగా లక్ష్మీపురం అనే పల్లెటూరులో కృష్ణయ్య అనే కష్టజీవి ఉండేవాడు. అతడు కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని అతి కష్టం మీద పోషించుకునేవాడు. చేతికి దొరికిన చాలీచాలని డబ్బుతో కుటుంబ పోషణ భారమై భార్య పిల్లలు తినేది తినక, పస్తులు ఉండేది ఉండక చాలా ఇబ్బందులు పడేవారు. ఒకరోజు తన కుటుంబ కష్టాలు తీర్చడానికి ఒక మార్గం వెతుకుతూ కృష్ణయ్య ఆ ఊరి గ్రామాధికారి దగ్గరకు వెళ్లాడు. కృష్ణయ్య దీనంగా నమస్కరించి, అయ్యా, నేను ఎంత కష్టపడుతున్నప్పటికీ నా కుటుంబానికి సరిపడా డబ్బు సంపాదించుకోలేకపోతున్నాను. చాలని డబ్బుతో మా కష్టాలు తీరడం లేదు. అలాగని ఎవరి దగ్గర చెయ్యి చాచడం నాకిష్టం లేదు. నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవాలి. మీరే ఏదో ఒక సలహా చెప్పి నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించండయ్యా అని వేడుకున్నాడు. గ్రామాధికారి కృష్ణయ్య నిజాయితీని, కష్టపడి తత్వాన్ని మెచ్చుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించి, కృష్ణయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఈ పల్లెటూరులో ఎంత కష్టపడినా నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్న దానికన్నా ఎక్కువ సంపాదించడం చాలా కష్టం. నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే రాజధాని నగరం వెళ్ళు. అక్కడ నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్న దానికి 4 ఇంతల డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది అని సలహా ఇచ్చాడు. గ్రామాధికారి కళ్లల్లోకి చూసి కృష్ణయ్య భయంగా, అయ్యా, రాజధాని నగరం అంటే నాకు భయం వేస్తోంది. నేనెప్పుడూ పల్లెటూరు దాటే వెళ్ళలేదు. నాలాంటి అమాయకుడికి అక్కడ ఎలా ఉంటుందో అని అడిగాడు. గ్రామాధికారి నవ్వి, అయితే ఒక మాట గుర్తుపెట్టుకో. రాజధానిలో అడుగడుగునా మంచి మనుషులు ఎంత ఉంటారో అంతకంటే ఎక్కువ మోసాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే అక్కడ నువ్వు తెలివిగా, జాగ్రత్తగా బ్రతకాలి. నీకు బుద్ధిబలం ఉందిలే, ధైర్యంగా వెళ్ళు, విజయం సాధిస్తావు అని ప్రోత్సహించాడు. కృష్ణయ్య సంతోషంతో, ధైర్యంతో నమస్కరించి ఒక మంచి రోజు చూసుకుని రాజధాని నగరం బయలుదేరాడు. రాజధాని నగరంలో అడుగు పెట్టగానే విశాలమైన రహదారులు, ఆకాశాన్ని తాకుతున్న భవంతులు, రంగురంగుల విద్యుత్ దీపాలు చూసేసరికి కృష్ణయ్యకు మతిపోయినంత పనైంది. తన పల్లెటూరుకి ఈ నగరానికి ఉన్న తేడా చూసి ఆశ్చర్యపోయాడు. అలా బజార్లు నడుస్తూ ఉంటే కృష్ణయ్య ముక్కుపుటలు వదిలిపోయేలా మధురమైన మిఠాయి వాసనలొచ్చాయి. అదొక పెద్ద కొట్టు. దాని పేరు సుబ్బాయి నేతి మిఠాయి కొట్టు. మిఠాయిల వాసన కృష్ణయ్యను ఆ కొట్టు దగ్గరికి లాకెళ్ళిపోయింది. అక్కడ నిలబడి నెయ్యి, చక్కెర, సుగంధ ద్రవ్యాల అద్భుతమైన సువాసనలు ఆస్వాదిస్తూ పరవశించిపోయాడు. అందంగా, ఆకర్షణీయంగా అద్దాల పెట్టెల్లో అమర్చబడి ఉన్న రకరకాల మిఠాయిలు, జిలేబీలు, లడ్డూలు, మైసూరుపాకులు చూస్తూ కృష్ణయ్య తెలియకుండానే నీళ్లు నమలసాగాడు. చాలాసేపటి తర్వాత ఆ సువాసనల ప్రపంచం నుంచి కృష్ణయ్య ఈ ప్రపంచంలోకి రాలేకపోయాడు. ఇంకిక్కడి నుంచి వెళ్ళాలి, ఏదైనా పని తుక్కోవాలి అని మనసులో అనుకుని వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండగా మిఠాయి కొట్టు యజమాని సుబ్బయ్య కృష్ణయ్యను పిలిచాడు. సుబ్బయ్య తన దుకాణంలో రద్దీ లేకపోవడంతో విసుగ్గా ఉన్నాడు. అతడి కళ్లల్లో అత్యాశ స్పష్టంగా కనిపిస్తోంది. ఓయ్ అబ్బాయ్, నువ్వు ఒక 10 రూపాయలు చెల్లించెళ్ళు అని గట్టిగా అరిచాడు. కృష్ణయ్య ఆశ్చర్యపోతూ, ఏంటి, మీకు నేనెందుకు 10 రూపాయలు చెల్లించాలి? మీ కొట్లో నేనేం తీసుకోలేదే, కనీసం చిన్న ముక్క కూడా ముట్టుకోలేదు అని అన్నాడు. సుబ్బయ్య పెద్దగా నవ్వి, నువ్వు మిఠాయి తినకపోవచ్చు, కానీ నా కొట్టులో తయారు చేసిన మిఠాయిల సువాసనలు ఆస్వాదించవు కదా. ఆ సువాసనలకు ఆ నీతి ఆవిరికి డబ్బులు చెల్లించాలి. అది నా వ్యాపార ధర్మం అని మొండిగా అన్నాడు. కృష్ణయ్యకు కోపం వచ్చేసింది. ఇది చాలా అన్యాయం. వాసన చూడడం కూడా తప్ప, బజార్లో నడుస్తున్నప్పుడు వచ్చిన వాసనలు కూడా డబ్బులు చెల్లించాలా? ఇదెక్కడి న్యాయం అని అడిగాడు. సుబ్బయ్య కళ్లల్లోకి కోపం తెచ్చుకొని, ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఇప్పుడు అది 10 కాదు, 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టి ఇక్కడి నుంచి కదులు, లేదంటే సైనికులు పిలుస్తాను అని బెదిరించాడు. ఆ క్షణంలోనే కృష్ణయ్యకు తన గ్రామాధికారి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాజధానిలో అడుగడుగునా మోసాలు చేసేవాళ్ళుంటారు, తెలివిగా బ్రతకాలి కృష్ణయ్య. మిఠాయి కొట్టు యజమాని తన్ను మోసం చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని
వెంటనే గ్రహించేశాడు కృష్ణయ్య. కృష్ణయ్య మొహంపై అమాయకత్వం మాయమైపోయి ఒక చిన్న చిరునవ్వు, తెలివితేటలు చోటు చేసుకున్నాయి. అప్పటికప్పుడు అతనికి ఒక ఆలోచన స్ఫురించింది. కృష్ణయ్య తన జేబులో చేయి పెట్టి తన దగ్గర ఉన్న కొన్ని చిల్లర నాణేలను తీసుకుని గలగలా మనిపించాడు. నాణేల చప్పుడు సుబ్బయ్యకి స్పష్టంగా వినపడింది. అయ్యా, నా దగ్గర ఉన్న నాణాల చప్పుడు మీకు వినబడుతోందా అని చాలా నెమ్మదిగా వినయంగా అడిగాడు కృష్ణయ్య. సుబ్బయ్య ఆత్రంగా, ఆ వినబడుతుంది, కానీ ఆ చప్పుడు కాదు, ముందు నా డబ్బులివ్వు. దొంగ, నన్ను మోసం చేయాలని చూస్తావా అని అరిచాడు. కృష్ణయ్య నవ్వి, అయ్యా, మీరేమన్నారంటే మిఠాయిల వాసన చూస్తే మిఠాయి తిన్నట్లయితే, మరిప్పుడు నేను నా దగ్గర ఉన్న నాణాల చప్పుడు మీకు వినబడేలా చేశాను కదా, మరి నా నాణాల చప్పుడు మీరింటే మీకు నేను డబ్బిచ్చినట్టేగా అని చాలా తెలివిగా బదులిచ్చాడు. సుబ్బయ్య మొహమేమో పాలిపోయింది. కృష్ణయ్య తెలివితేటలకు తన అత్యాశకు మధ్య తేడా అర్థమై ఏం మాట్లాడలేక తలదించుకుని చూస్తూ ఉండిపోయాడు. తన అత్యాశ, మోసం వికటించాయి. ఈ విచిత్రమైన సంభాషణ అంతా దూరం నుంచి చూస్తున్న న్యాయాధికారి ఒకరు కృష్ణయ్య తెలివికి, ధైర్యానికి అబ్బురపడ్డాడు. న్యాయాధికారి కృష్ణయ్య దగ్గరకొచ్చి అతని ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రశంసించి, కృష్ణయ్య, నగరంలో ఇలాంటి అత్యాశ పరులు చాలా మంది ఉంటారు. వారికి నీలాంటి తెలివైన వాళ్ళు బుద్ధి చెప్పాలి. నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు మంచి ఉద్యోగం దొరకాలి అని అన్నాడు. న్యాయాధికారి కృష్ణయ్య తెలివికి, ధైర్యానికి అబ్బురపడి, కృష్ణయ్య, నువ్వు కేవలం ఒక కూలివాడివి మాత్రమే కాదు, నీలో సమయస్ఫూర్తుంది, న్యాయబుద్ధి ఉంది. నిజాయితీ పనులు నగరంలో కష్టపడకూడదు. నా కార్యాలయంలో నీకు మంచి జీతంతో ఉద్యోగం ఇస్తారు. నీలాంటి తెలివైన వాళ్ళు నా కొలువులో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది కృష్ణయ్య. అంతే. ఆ మాటకి కృష్ణయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై కళ్లల్లో నీళ్లు తిరుగుతూ న్యాయాధికారికి నమస్కరించాడు. అయ్యా, మీ దయకు కృతజ్ఞతలు. ఒకప్పుడు పూట గడవడమే కష్టమైంది. ఇప్పుడు నా నిజాయితీ, తెలివి నన్ను ఎంత గొప్ప స్థితికి తీసుకొచ్చాయి అని వినయంగా అన్నాడు. అక్కడ జరిగిందంతా చూసిన మిఠాయి వ్యాపారి సుబ్బయ్య తలదించుకుని నిలబడ్డాడు. తన అత్యాశ వల్ల ఎంత గొప్ప అవకాశం కోల్పోయాడో, ఎంత అవమానం పాలయ్యాడో అతనికి అర్థమైంది. ఆ రోజు నుంచి సుబ్బయ్య తన వ్యాపారంలో కొంతవరకు నిజాయితీని పాటించడం మొదలుపెట్టాడు. కృష్ణయ్య రాజధానిలో గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని లక్ష్మీపురం నుంచి నగరానికి తీసుకొచ్చేశాడు. తన బుద్ధిబలంతో, పని పట్ల శ్రద్ధతో ఉన్నత స్థానానికి చేరుకొని సంతోషంగా జీవించాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? తెలివి మరియు సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి కష్టమైనా అధిగమించవచ్చు. అత్యాశ ఎప్పుడూ మంచిది కాదు. అది చివరికి నష్టాన్ని మిగిలిస్తుంది. ప్రాచీన కాలంలో ప్రశాంతమైన కృష్ణాతీరం పక్కన ఉన్న కొప్పాపాలమని అందమైన పల్లెటూరులో రఘు అని ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. పల్లె ప్రజల అవసరాలు, వ్యవసాయం పట్ల అతనికి మంచి అవగాహన ఉండేది. కాని అతని మనసులో అత్యాశ అనే మంట నిరంతరం మండుతూ ఉండేది. తన సంపదను పదింతలు చేసుకోవడం తప్ప అతనికి మరో ఆలోచన ఉండేది కాదు. ఏ వస్తువు కొన్నా, అమ్మినా లాభం తప్ప మరొకటి చూసేవాడే కాదు. ఆ లాభం కోసం అతను అబద్ధాలు చెప్పడానికి, అమాయకులైన పల్లె ప్రజలను మోసం చేయడానికి వెనకాడేవాడే కాదు. ప్రజలు అతన్ని అత్యాశ రఘు అని పిలిచేవారు. కాని రఘుకి ఆ పేరుతో ఏమాత్రం సిగ్గుండేది కాదు. బదులుగా ఆ పేరును తన వ్యాపార నైపుణ్యానికి ఒక గుర్తింపుగా భావించేవాడు. ఒకరోజు రఘు తన దుకాణంలో కూర్చొనున్నాడు. అతని ముందు ఒక పేద రైతు వచ్చాడు. ఆ రైతు పేరు రామయ్య. అతను తనకున్న ఒకే ఒక ఆవు నమ్మి తన కుటుంబానికి ఆహారం కొనాలనుకున్నాడు. ఆ ఆవు చాలా బలహీనంగా ఉంది. దాని పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎండకు మాడిపోయిన గడ్డిని తిని జీవిస్తోంది. దాని విలువ చాలా తక్కువ. రఘు ఆ ఆవును చూసి వ్యంగ్యంగా నవ్వాడు. రామయ్య, ఈ ఆవు నాకు ఎందుకు పనికిరాదు. ఇది ఒక రోజు కూడా బతకదేమో అనిపిస్తుంది. దీన్ని కొనడానికి నాకెందుకు డబ్బు వృధా చేసుకోవాలి అన్నాడు. అతని మాటల్లో ఏమాత్రం జాలి కనిపించలేదు. రామయ్య ఆ మాటలకి చాలా బాధపడ్డాడు. అతని కళ్ళల్లో నిస్సహాయత తాండవిస్తోంది. వ్యాపారి గారు,
దయచేసి దీనికి ఏదైనా ధర చెప్పండి. ఈ డబ్బుతో నా కుటుంబం ఒక పూటైనా కడుపు నిండా తింటుంది. గత 3 రోజులుగా మేము ఆకలితో ఉన్నాం. మాకు ఈ ఆవు తప్ప వేరే మార్గం లేదు అని దీనంగా వేడుకున్నాడు. రఘు ఆలోచించాడు. ₹1 ఇచ్చి దీన్ని తీసేసుకుంటే ఇదేదైనా పనికొస్తుందేమో చూద్దాం అని అనుకున్నాడు. సరే రామయ్య, నీ కష్టం నాకు అర్థమైంది. కానీ ఈ ఆవు వల్ల నాకు ఎలాంటి లాభం లేదు. అయినా సరే, నేను నీకు ₹1 ఇస్తాను, తీసుకొనెళ్ళు అన్నాడు. రామయ్య ఆ మాట విని కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. వ్యాపారి గారు, ఈ ఆవుని నేను ₹100 కొన్నాను. దీని ధర కనీసం ₹50 ఉంటుంది. దయచేసి అంత ఇవ్వండి అని మళ్లీ వేడుకున్నాడు. అతని గొంతులో భయం, బాధ కలిపి వినిపించాయి. రఘు నవ్వాడు. ఏంది ₹50? ఈ ఆవు ఒకరోజు కూడా బతకదు. నేను నీకు ₹1 ఇస్తున్నాను, అది కూడా నా దయవల్లే. నీకు కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో అని గట్టిగా చెప్పాడు. రామయ్యకు వేరే దారి లేక ఆ ₹1 తీసుకొని బాధతో వెళ్ళిపోయాడు. అతని వెనుక ఆ ఆవు కూడా నిస్సత్తుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ సంఘటనను ఆ ఊర్లో ఒక పెద్దాయన గమనించాడు. ఆయన పేరు సుబ్బయ్య. సుబ్బయ్య చాలా తెలివైనవాడు, మంచివాడు. పల్లెటూర్లో అందరూ ఆయన్ని గౌరవించేవారు. ఆయన రఘు యొక్క అత్యాశను అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. సుబ్బయ్య రామయ్య దగ్గరికి వెళ్లి, రామయ్య, బాధపడకు. ఆ అత్యాసపరుడికి ఒక గుణపాఠం నేర్పించే సమయం వచ్చింది అని చెప్పి ఒక ప్రణాళికను వివరించాడు. రామయ్య మొదట భయపడ్డాడు. సుబ్బయ్య గారు, అతడు చాలా కోపిష్టి. మనకేమైనా ఆపద రావచ్చు అని అన్నాడు. కాని సుబ్బయ్య మాట విన్నాక నమ్మి ఆయనతో కలిసెళ్లాడు. మరుసటి రోజు సుబ్బయ్య రఘు దుకాణానికి వెళ్లాడు. రఘు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు సుబ్బయ్య ఇలా అడిగాడు. వ్యాపారి గారు, మీకు ఈ మధ్య ఏదైనా అద్భుతమైన వస్తువు దొరికిందా? రఘు ముఖంలో ఒక చిరునవ్వు కనిపించింది. లేదు సుబ్బయ్య గారు, నాకేం దొరకలేదు. ఎందుకు అడుగుతున్నారు అని ఆసక్తిగా అడిగాడు. సుబ్బయ్య గారేమో నవ్వారు. ఏవి లేదులే రఘు, నేను నీకొక రహస్యం చెప్పబోతున్నాను. కానీ ఈ రహస్యం ఇంకెవ్వరికీ చెప్పకూడదు. ఇది నీకు మాత్రమే అని చెప్పాడు. రఘు తల ఆత్రంగా ఊపాడు. చెప్పండి చెప్పండి అని అన్నాడు. మా పాత తరం వాళ్ళు ఒక అద్భుతమైన రాయి గురించి చెప్పారులే. ఆ రాయిని నీరెక్కువగా ఉండే చోట పెడితే అది నీటిని బంగారంలా మార్చేస్తుంది. అది మన పల్లెటూరులో ఒక చిన్న వాగులో ఉంది. నాకు దాని ఆనవాళ్లు మాత్రమే తెలుసు, కానీ దాన్ని కనుగొనడానికి ఒక మార్గం ఉంది అని సుబ్బయ్య గారు చెప్పారు. రఘు కళ్ళల్లో అయితే ఒక మెరుపు మెరిసింది. ఆ రాయిని కనుగొనడానికి ఏం చెయ్యాలి అని అడిగాడు. సుబ్బయ్య గారు నిశ్శబ్దంగా నవ్వారు. రఘు, ఆ రాయిని కనుగొనడానికి నీకొక కఠినమైన పరీక్ష ఉంది. నీవు 5 పేదలకు అన్నం పెట్టి వారికి కొత్త బట్టలివ్వాలి. ఆ తర్వాత నీకు ఆ రాయికి సంబంధించిన రహస్యం తెలుస్తుంది అని చెప్పారు. రఘు మొదటేమో ఆలోచించాడు. 5 అన్నం పెట్టాలంటే ఎంత ఖర్చవుతుంది? కాని ఆ రాయి దొరికితే ఆ ఖర్చుతో పోలిస్తే అదెంత అన్నట్లు లెక్కలేసుకున్నాడు. ఆ తర్వాత అతను సుబ్బయ్య గారి మాట వినడానికి ఒప్పుకున్నాడు. మరుసటి రోజు రఘు తన దుకాణం ముందు ఒక చిన్న గూడారాన్ని ఏర్పాటు చేశాడు. 5 పేదవారు వచ్చారు. రఘు మొదట వారికి ఆహారం పెట్టడానికి ఇష్టపడలేదు. కాని ఆ రాయిని తలుచుకొని మౌనంగా వారికి ఆహారం వడ్డించాడు. ఆ తర్వాత వారికి కొత్త బట్టలిచ్చాడు. ఆ పేదవారు ఆనందంతో రఘుని మనస్ఫూర్తిగా దీవించారు. ఆ దీవెనల విలువ రఘుకి అప్పుడు అర్థం కాలేదు. కాని అతను ఆ రాయి గురించి ఆసక్తితో ఎదురుచూశాడు. రఘు ఆ రోజు సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్లాడు. సుబ్బయ్య గారు, నేను 5 అన్నం పెట్టాను. ఇప్పుడు నాకు ఆ రాయి రహస్యం చెప్పండి అని తొందరగా అడిగాడు. సుబ్బయ్య గారు నవ్వారు. రఘు, ఆ రాయి రహస్యం ఇది కాదు, అది ఇంకొక రహస్యం ఉంది. నీవు ఆ రాయిని కనుగొనడానికి 200 అడుగుల దూరంలో ఉన్నావబ్బా. నీవు నీ మనసుని శుభ్రం చేసుకోవాలి. అది ఒక పరీక్ష అని చెప్పారు. రఘు నిరాశపడ్డాడు. కాని అంతటి ప్రయత్నం చేసిన తర్వాత అతను వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేడు. సరే, నేనేం చెయ్యాలి
అని అడిగాడు. ఆ నీవు 10 మందికి వైద్యానికి డబ్బులు ఇవ్వాలి. ఆ తర్వాత నీవు నిజమైన రాయిని కడుగుంటావు అని సుబ్బయ్య గారు చెప్పారు. రఘు మళ్ళీ ఆలోచించాడు. వైద్యానికి చాలా ఖర్చవుతుంది. ఇదెంత లాభం ఇస్తుందో ఏమో అని అనుకున్నాడు. కాని ఆయన ఆశ అతని అత్యాశను మించిపోయింది. రఘు ఆ పరీక్షకు కూడా ఒప్పుకున్నాడు. రఘు తన దుకాణానికి వచ్చి ఒక ప్రకటన చేశాడు. జబ్బు పడిన వారు నా దగ్గరికి రండి, నేను మీకు వైద్యానికి డబ్బిస్తాను అని చెప్పాడు. పల్లె ప్రజలేమో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అత్యాశ రఘు ఎప్పుడూ ఇలా చేయలేదు. 10 మంది జబ్బు పడిన వారు వచ్చారు. రఘు వారి వైద్యానికి డబ్బు కూడా ఇచ్చాడు. వారు రఘుని దీవించారు. ఆ దీవెనల మాటలకు రఘు మనసు కొంచెం కరిగినట్లుగా అనిపించింది. కాని అతను ఆ భావాన్ని తలవంచి అది కేవలం ఒక రాయి కోసం అని అనుకున్నాడు. రఘు ఆ రోజు సుబ్బయ్య గారిని కలిసినప్పుడు సుబ్బయ్య గారేమో నవ్వారు. నీవు 10 మందికి వైద్యం చేశావు. ఆ రాయి ఇప్పుడు నీ చేతిలో ఉంది. కాని దానిని ఉపయోగించడానికి నీవు దాని విలువను తెలుసుకోవాలి. అది ఒక పరీక్ష అని చెప్పారు. రఘు ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇదింకా పరీక్ష అని అడిగాడు. రఘు, నీవు 100 మందికి సేవ చెయ్యాలి. వారికి సహాయం చేసి వారికి ఆహారం పెట్టాలి. అప్పుడే నీవు ఆ రాయిని కనుగొనగలవు. అప్పుడే అది నీ చేతిలో ఉంటుంది అని సుబ్బయ్య గారు చెప్పారు. రఘు కోపంగా ఉన్నాడు. ఇది చాలా కష్టం సుబ్బయ్య గారు. నేను నా డబ్బును వృధా చేయలేను. ఇది ఒక మోసం. మీరు నన్ను మోసం చేస్తున్నారు అని కోపంగా అరిచాడు. సుబ్బయ్య గారేమో శాంతంగా నవ్వారు. రఘు, నేను నిన్ను మోసం చేయడం లేదు. ఆ రాయి నీ చేతిలోనే ఉంది. నీవు దాన్ని కనుగొనాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. రఘు మరుసటి రోజు కోపంతో, బాధతో, నిరాశతో తనింటికి వెళ్లి కూర్చున్నాడు. ఈ మోసం వల్ల అతను ఎంత డబ్బు పోగొట్టుకున్నాడో అని బాధపడ్డాడు. ఆ తర్వాత అతను తాను 5గురికి అన్నం పెట్టినప్పుడు, 10 మందికి వైద్యం చేసినప్పుడు వారి ఎంత ఆనందంగా ఉన్నారో గుర్తు చేసుకున్నాడు. వారి కళ్లల్లో కనిపించిన కృతజ్ఞతను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తన గుండెలో కలిగిన తెలియని సంతోషాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ ఆనందం తాను డబ్బు సంపాదించినప్పుడు ఎప్పుడూ పొందలేదు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. తాను చేసిన ఈ పనుల వల్ల తన మనసులో ఒక శాంతి, ఒక ఆనందం కలిగాయి. ఆ ఆనందం తాను డబ్బు సంపాదించినప్పుడు ఎప్పుడూ పొందలేదు. ఆ రోజు రఘు మనసులో ఒక మార్పు వచ్చింది. అతను మళ్లీ సుబ్బయ్య గారిని వెళ్లి కలిశాడు. సుబ్బయ్య గారు, మీరు నాకొక గొప్ప పాఠం నేర్పారు. మీరు నిజమైన జ్ఞాని. నేను మోసం చేయబడ్డాను అనుకున్నాను. కాని అది ఒక పాఠం. మీరు నా కళ్ళు తెరిచారు. నిజమైన సంపద ఏమిటో నాకు చూపించారు అని చెప్పాడు. సుబ్బయ్య గారు నవ్వారు. రఘు, నీవు ఆ రోజు రావయ్యని మోసం చేసినప్పుడు నేను బాధపడ్డాను. నీకు డబ్బు సంపాదించడం తప్ప ఇంకేమీ కనిపించలేదు. కాని ఇప్పుడు నీవు మారాలి. నీ అత్యాశ నుండి నువ్వు బయటపడాలి అని చెప్పారు. అవును సుబ్బయ్య గారు, నేనిప్పుడు అర్థం చేసుకున్నాను. నిజమైన సంపద డబ్బు కాదు, ఆనందం, గౌరవం మరియు సహాయం చేయడం. అవన్నీ కూడా నేను ఈ మధ్య నేర్చుకున్నాను. మీరు నాకు ఈ పాఠం నేర్పారు అని రఘు అన్నాడు. రఘు ఆ రోజు నుంచి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అతను డబ్బును అత్యాశతో కాకుండా కష్టపడి సంపాదించాడు. అతను ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించాడు. ప్రజలు అతన్ని అత్యాశ రఘు అని పిలవడం మానేసి ధర్మ రఘు అని పిలవడం మొదలుపెట్టారు. రఘు మనసులో ఆనందం, శాంతిని పొందాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, అత్యాశ ఒక వ్యక్తి యొక్క మనసును అంధకారం చేస్తుంది. నిజమైన సంపద అనేది డబ్బు కాదు, అది మనసులో ఉండే జ్ఞానం, శాంతి మరియు ఇతరులకు సహాయం చేయడంలో దొరుకుతుంది.